ఎన్నో మోటివేషనల్ క్లాసులు విన్నా కానీ ఇలాంటి మోటివేషనల్ క్లాసు ఎప్పుడు వినలే. తిట్టేవాడిని. నేను 9th క్లాస్ చదువుతున్నాను. నేను కేజీబీబీ హన్వాడ నుంచి వచ్చినాను. ఈరోజు నాకు ఎప్పుడు ఎడవలేను, నా క్లాస్లో ఏడుస్తుంటే, కానీ ఈరోజు పెంటయ్య సార్ నాకు కొన్ని విషయాలు చెప్పిండు, నాకు అర్థమైంది. నేను 3rd సాటర్డే రోజు పేరెంట్స్ మీటింగ్ ఉండే, ఆ రోజు మమ్మీ వచ్చిండే. మా మమ్మీ నేనే తిట్టుకున్నా. తిట్టుకున్నాక నాకు తెలియదు, నేను ఊకే తిడతా. ఇంటికాడ కూడా చాలా తిక్క పని చేస్తా. మా అమ్మ చెప్తున్నా కూడా నేను పట్టించుకునే పిల్లని కాదు అసలు. నేను అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మమ్మీకి, డాడీకి అండ్ అన్నకి చాలా సారీ. కానీ నేను మా వాళ్ళు ఎంత చెప్పినా పట్టించుకోలేను. ఈరోజు నాకు అందరు కలిసి, నాకు 2 సార్ వాళ్ళు కలిసి నాకు చాలా మంచి విషయాలు చెప్పినందుకు వెరీ థ్యాంక్స్ సార్. నాకు ఇప్పుడైనా సరే నాకు మా అమ్మను ఊకే తిట్టేదాన్ని, నువ్వు ఎప్పుడు చూసినా నన్నే తిట్టుకుంటుంటావా, నాకేది పని చేయనివా అంటుండేది. కానీ నాకు ఈరోజు తెలిసింది, చాలా ఆనందంగా ఉంది. కానీ నేను ఈరోజు నుంచి మా అమ్మను, మా నాన్నను, మా అన్నను అస్సలు తిట్టుకోను. మంచిగా చదువుకుంటే మా అంబిషన్ డాక్టర్ నేను కన్ఫర్మ్ అవ్వాలనుంది, అవుతా. నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. మై నేమ్ ఇస్ జే మహేష్. ఐఎమ్ స్టడింగ్ ఇన్ 9th స్టాండర్డ్. నేను శారదా స్కూల్ నుంచి వచ్చిన. నేను ఈ మోటివేషన్ క్లాస్ నుంచి చాలా నేర్చుకున్నా. ఫస్ట్ నేను ఎప్పుడైనా మా వాళ్ళని, మా పేరెంట్స్ని తిట్టేవాడిని. ఏదైనా నాకు ఇట్లా అవసరం ఉన్న వస్తువులని ఇప్పి అన్నప్పుడు నేను తిట్టుకునేవాడిని. కానీ ఈ మోటివేషన్ క్లాస్ వల్ల నేను చాలా నేర్చుకున్నా. థ్యాంక్ యూ సార్, పెంటయ్య సార్. ధన్యవాదం అందరికీ. ప్లీజ్ అందరినీ పేరెంట్స్ మాత్రం గౌరవించండి. ఐఎమ్ హరివర్ధన్ ఫ్రమ్ క్లాస్ 9th ఫ్రమ్ శారదా స్కూల్. నేను ఇంతవరకు ఎన్నో మోటివేషనల్ క్లాసులు విన్నా కానీ ఇలాంటి మోటివేషనల్ క్లాసు ఎప్పుడు వినలే. ఇంత మోటివేషన్ ఏ క్లాస్లో రాలే. నేను ఈ పెంటన్న సార్ గారికి మరియు ఈ సేవకుమార్ సార్ గారికి నా తరపున, మా స్కూల్ తరపున ధన్యవాదాలు చెప్తున్నాను. మై నేమ్ ఈస్ కేలింగమ్మ. మాది పక్కన ఎంజేపీ స్కూల్ అన్నమాట, హన్వాడలో. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నా. ఈసారికి మస్తు ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా. ఇంకా పెంటయ్య సార్ గారికి అయితే ఇంత మంచి సేవ అందిస్తున్నాడు కాబట్టి ప్రభుత్వానికి నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నా సార్, పెంటయ్య సార్ గారికి. నేను కూడా పేరెంట్స్కి ఏమంటే ఎదురు మాట్లాడుతుంటే, ఇప్పటి నుంచి ఈ మోటివేషన్ ఇక్కడ విన్న తర్వాత పేరెంట్స్కి ఎదురు మాట్లాడకూడదు అనుకుంటున్నా. వాళ్ళతో మంచిగా నడుచుకోవాలనుకుంటున్నా. టైం వేస్ట్ చేయకుండా మంచిగా చదువుకోవాలనుకుంటున్నా. చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నా ఇక్కడ ఈ మోటివేషన్ సార్ చెప్పడం ద్వారా. నాకు ఇంకా కొంచెం నెగిటివ్ థింకింగ్ వస్తుండే అప్పుడప్పుడు. ఇప్పుడు ఆ నెగిటివ్ థింకింగ్ రాకుండా మొత్తం పాజిటివ్గా థింక్ చేయడానికి చూస్తా. ఇంకా అన్నారు కదా సార్, ఏమన్నారంటే ఎవరు ఫేవరెట్ హీరో అంటే నేను సిద్ధార్థ్ అని చెప్పినా. కాదు, ఇప్పటి నుంచి మా డాడీ, ఆర్మీ, టీచర్స్, పేరెంట్స్ అని నేను గర్వంగా చెప్పుకుంటా ఇప్పటి నుంచి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ ఫ్రమ్ ఎంజేపీ గర్ల్స్ హన్వాడ. థ్యాంక్ యూ సార్, మీ మోటివేషన్ మీ క్లాస్ మమ్మల్ని చాలా మోటివేట్ చేసింది. థ్యాంక్ యూ పెంటయ్య సార్. మిమ్మల్ని నేను హార్ట్ఫుల్గా థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నా సార్. మీరు ఇంతగానం అంటే మా కోసం ఇంతగానం ఇన్వెస్ట్ చేసి ఇంత మంచి ప్రోగ్రామ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మేము మీ మోటివేషనల్ క్లాస్ వల్ల నేను పేరెంట్స్ వాల్యూ నేర్చుకున్నా సార్, టీచర్స్ వాల్యూ, ఇంకా మన కంట్రీకి ఎట్లా హెల్ప్ చేయాలి, ఎట్లా సర్వీస్ అందియాలి అని నేర్చుకున్నా సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంకా నేను ఈ కంట్రీకి మంచి సర్వీస్ చేయాలనుకుంటున్నా సార్. నేను మీ వల్ల చాలా మోటివేట్ అయ్యా సార్. థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఫ్రమ్ బి రత్నమాల ఫ్రమ్ ఎంజేపీ హాస్టల్ అట్ హన్వాడ. ఈరోజు ఈ ప్రోగ్రామ్ చేయడం వల్ల మేము చాలా నేర్చుకున్నాం. పేరెంట్స్ వాల్యూ, సొసైటీలో ఎలా ఉండాలో, అసలు ఎలాంటి కష్టాలు వచ్చినా ఎలా ముందుకు వెళ్ళాలో నేర్చుకున్నాము. పాజిటివ్ ఎలా థింక్ చేయాలో, నెగిటివ్ థింగ్స్ ఏమైనా ఉంటే ఎలా అడ్డం పెట్టాలో నేర్చుకున్నాము. ఇంకా సొసైటీలో ఎలా బ్రతకాలో నేర్చుకున్నాము. పెంటయ్య సార్ లాంటి వాళ్ళు ఇంకా మంచి మనుషులు ఈ సొసైటీలో ఉన్నారని చాలా వరకు అర్థమైంది మాకు. ఇంకా
కుమార్ సార్ కూడా చాలా మోటివేట్ చేసిర్రు మమ్మల్ని పేరెంట్స్ దగ్గర ఎలా బిహేవ్ చేయాలో, ఇంకా బయట సొసైటీ ఎలా ఉంటుందో కూడా మాకు చాలా బాగా చెప్పారు సారు. ఇలానే ఉంటామని కోరుకుంటున్నాను. ఐఎమ్ లావణ్య ఫ్రమ్ 10th క్లాస్. నేను కేజీబీవి హన్వాడ చదువుతున్నా. టుడే మై బర్త్డే. నేను సార్ వీడియో చూపించినప్పుడు మా మమ్మీ కూడా నాకు నార్మల్ డెలివరీ. నేను మా అమ్మని చాలా మిస్ అవుతుండే. అసలు తిడుతుంటే కూడా నేను అడిగింది ఏది ఇప్పేదని. కానీ నేను ఒకసారి కళ్ళు మూసుకొని ఆలోచించిన, నిజమే కదా నేను ఇలా చేస్తున్నాను. నాతో పాటు ఇట్లా చాలామంది పిల్లలు పేరెంట్స్ని చాలా తిడుతుండేవాళ్ళు. కానీ నేను ఈ ప్రోగ్రాం నుంచి అలా తిట్టొద్దని నేర్చుకున్నా. థ్యాంక్ యూ సార్, పెండయ్య సార్. మేము సైతం యువత కోసం అనే ప్రోగ్రాం నుంచి మాకు ఇంత మెసేజ్ ఇచ్చినందుకు. నేను కూడా ఈ వచ్చిపోవడం కాదు, వచ్చి ఏదో ఒకటి ఇచ్చేపోతా అని గట్టిగా ఫిక్స్ అవుతున్నా. థ్యాంక్ యూ నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చిన. పేరు పల్లవి, కేజీబీ హన్వాడ నుంచి వచ్చాను. ఈ మేము సైతం యువత కోసం అనే ప్రోగ్రాం కండక్ట్ చేసినందుకు పెంటన్న సార్ గారికి చాలా ధన్యవాదాలు. ఈ మోటివేషన్ క్లాస్ నుంచి ఎంతోమంది మోటివేట్ అయ్యి ఉంటారని నేను అనుకుంటున్నాను. నేనైతే చాలా మోటివేట్ అయ్యాను. అమ్మా నాన్న ప్రేమ ఎలా ఉంటుంది అనే విషయం తెలుసుకున్నాం. మేము హాస్టల్లో ఉంటాం కాబట్టి పేరెంట్స్ని మిస్ అవుతాం, కానీ ఇంటికి వెళ్ళినప్పుడు మాత్రం వాళ్ళతో ప్రేమగా మాట్లాడాలని అనుకుంటున్నాం. సొసైటీకి సేవ ఏదో ఒక సర్వీస్ చేసి వెళ్ళాలని అనుకుంటున్నాం. వచ్చి పోవడం కాకుండా ఏదైనా ఒకటి ఇచ్చి పోవాలని అనుకుంటున్నాం. సార్ ఇలాంటివి ఇంకెన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలని మనస్ఫూర్తిగా అడుగుతున్నాం సార్. ధన్యవాదాలు సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు వర్షి, నేను కేజీబీ నుంచి వచ్చాను. మేము సైతం ప్రోగ్రాం నుంచి మాకు ఈ మోటివేషన్ క్లాస్ ఇచ్చినందుకు కుమార్ సార్కి అండ్ పెంటయ్య సార్ గారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. నేను ఈ మోటివేషన్ క్లాస్ విన్నాక చాలా మోటివేట్ అయ్యాను. అంతకన్నా ముందు చిన్న చిన్న పనులకి మా పేరెంట్స్ మీద కోపడుతుంటే ఇప్పుడు వాళ్ళ వాల్యూ తెలిసింది. నేను హాస్టల్లో ఉన్నప్పటి నుంచి వాళ్ళని వదిలి ఎప్పుడు ఉండలే కాబట్టి హాస్టల్కి వచ్చినప్పుడు చాలా ఏడ్చిన, వాళ్ళని చాలా మిస్ అవుతున్నాను. మేడం వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టిన, మేడం వాళ్ళకి అందరికీ సారీ. ఇప్పటి నుంచి అలాంటి పనులు వేయను. కుమార్ సార్ చెప్పిన మోటివేషన్ క్లాస్కి నేను మోటివేట్ చాలా అయ్యాను. అందుకు నాకు చాలా గర్వంగా ఉంది. మనం ఈ సొసైటీకి ఏదో వచ్చిపోయినట్టు కాదు, అందరం ఏదైనా ఒకటి ఇచ్చిపోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుమార్ సార్కి అండ్ పెంటయ్య సార్ గారికి నా మనస్ఫూర్తిగా మళ్ళీ ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఇన్ థర్డ్ క్లాస్. తల్లిదండ్రులను మంచిగా చూసుకోవాలి. నేను కూడా అప్పుడప్పుడు తిడుతుంటే అమ్మా నాన్నను సారీ. కుమార్ సార్కు వెంకట్రాజ్ సార్కు థ్యాంక్ యూ సార్. పేరెంట్స్ని తిట్టుకుంటారు, బాధ పెడతారు, ప్రతి ఒక్కరు చేసే పనే. నేను కూడా అలానే చేస్తా. బట్ ఖచ్చితంగా నేను చిన్న ఉన్నప్పుడు నాకు చేతగానప్పుడు మా పేరెంట్స్ ఎంత మంచిగా చూసుకున్నారో వాళ్ళకు చేతగాని పరిస్థితుల్లో వాళ్ళు నన్ను చూసుకున్న దానికంటే మంచిగా చూసుకుంటా. ఇప్పుడు నేను ఎంత బాధ పెట్టినా సరే వాళ్ళు చేతగాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అందరికంటే అద్భుతంగా మంచిగా చూసుకుంటా. ఇది ఒక్కటైతే ప్రామిస్ చేస్తా. మై నేమ్ ఈస్ మనుష ఫ్రమ్ హన్వాడ ఎంజేపీ. థ్యాంక్ యూ సార్, ఇంత మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. నేను కూడా మా పేరెంట్స్ని చాలా తిట్టుకునేదాన్ని, ఇప్పటి నుండి అస్సలు తిట్టుకోను. మా పేరెంట్స్ని మంచిగా చూసుకుంటా. నా గోల్ ఐపీఎస్, పక్కా ఐపీఎస్ అవుతా, ఇండియాకి సర్వీస్ చేస్తా. నేమ్ ఈస్ అర్చన ఫ్రమ్ 8th క్లాస్, శ్రీ శారదా విద్యాలయం హన్వాడ స్కూల్. ఈ మోటివేషన్ క్లాస్ అయిన తర్వాత నేను చాలా మోటివేట్ అయ్యాను. మా పేరెంట్స్ నేను చాలా తిట్టుకునేదాన్ని, ఇప్పటి నుంచి తిట్టుకోను. అలాగా నేను నెగటివ్ థింకింగ్ చాలా చేసేదాన్ని. నెగటివ్ థింకింగ్ చేయకుండా పాజిటివ్ థింకింగ్ చేశాను, ప్రామిస్ చేస్తున్నాను. నేను చాలాసార్లు టీచర్స్ని కామెంట్ చేశాను. ఇప్పటి నుంచి టీచర్స్ పైన కామెంట్ చేయనని ప్రామిస్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్, పెంటన్న సార్ అండ్ కుమార్ సార్, దిస్ మోటివేషన్ క్లాస్.